అది ఆ మధ్య కీరవాణి గారు నీతోటి సెల్ఫీ దిగి అబ్బో నాయన నాకు అదే ఇప్పటికి నా అభిమాన నటుడు నాకు అది కూడా విచారణ చూసి నాకు నిజంగా ఆయన బాబోయ్ నాకు మా పెద్దోడు అంటాడు, మా పెద్దోడు కీరవాణి గారు అంత తోడు నీతో సెల్ఫీ దిగాడే ఏమయ్యా నువ్వు అని అంటుంటాడు. నాకు ఇప్పటికీ ఇదే అనమాట. ఒక సినిమా ఓపెనింగ్ వెళ్తే అక్కడికి వెళ్తే ఆయన వచ్చాడు చూసి హే అజయ్ ఘోష్ సెల్ఫీ నా అభిమాన నటుడు ఆయన అని చెప్పేసి ఏం చెబుతాం అసలు. అట్లాంటి నమస్కారాలు వాళ్ళకి అంతకంటే నమస్కారం తప్పితే ఇంకేం చేయగలను నేను అసలు. సో ఇలాంటి చిన్న చిన్నయే మెమొరబుల్ ఉంటాయండి అసలు, తీపి జ్ఞాపకాలుగా మీకు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఓజీ ఒకటి సుజిత్ మళ్ళా గ్యాంగ్స్టర్. మేమంతా దాంట్లో రిటైర్డ్ గ్యాంగ్స్టర్లం. నేను ముట్ట రాజేంద్ర, జీవా అన్న, వాళ్ళ విచిత్రంగా ఉంటాయి క్యారెక్టర్లు మావి. అవునా? అదొకటి. దీంట్లో ఇతను కార్తీక్ ఘట్టమనేని, ఓకే, సినిమాటోగ్రాఫర్, ఈగిల్ ఓ మంచి క్యారెక్టర్. పాప రవితేజ గారు నన్ను మరీ అజయ్ ఘోష్ని పిలిపించండి అని చెప్పి రవితేజ గారికి చాలా కృతజ్ఞతలు. ఓకే, తను ఆయనే రికమెండ్ చేసి అజయ్ ఘోష్ని పిలిపించండి. అందులో ఏం క్యారెక్టర్ అంటే ఫారెన్ ఎపిసోడ్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే భలే విచిత్రం, 2 షేడ్లు ఉంటాయి అయితే భలే విలను భలేగా ఉంటుంది అసలు క్యారెక్టర్. సరే, ఓజీలో పవన్ కళ్యాణ్తో ఉందా? ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారితో ఇంకా రాలే, వారితో ఓకే తర్వాత ఉంటుందేమో. ఇప్పటి వరకు ఒక షెడ్యూల్ అయ్యి 2 షెడ్యూల్ అయినాయి. 2-3 షెడ్యూల్ అయింది. బాంబే అయిపోయింది, ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్లో ఉంటుంది అనుకుంటా. ఓకే, ఎన్ని రోజులు ఇచ్చావు కాల్ షీట్లు దానికి? అంతా 4-5 రోజులు అయింది మా అయింది. ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి? ఏముంటుంది, ఇంకొక 6 రోజులు 7 రోజులు ఉందంట. సరే ఏమైతే చూడాలి. సో అంటే రిటైర్ అయిపోయినటువంటి పాత వాళ్ళం అన్నమాట, పాత గ్యాంగ్స్టర్లు మేము. నేను ముట్ట రాజేంద్ర అన్న భలేగుంటుంది అసలు, కామెడీగా. ఓకే, అది కామెడీ పండించే కామెడీలు కొంచెం విలనిజం. అంటే అప్పుడు వాళ్ళలాగా ఇప్పుడు నేను పెద్ద అయింది, మేము ఒకప్పుడు ఎరగదీసాం, భలేగుంటుంది అసలు. సో అది అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఉందా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా పవన్ కళ్యాణ్ అన్నారు, మరి ఏంటో మనకి అదేలే. మట్కా కరుణ్ కుమార్ది అది కమిట్ అవ్వాలి. నేను హీరో గారు మంచి త్రూఅవుట్ కాంబినేషన్, మంచి క్యారెక్టర్ అది. ఓకే, వరుణ్ తేజ్ది. దాని తర్వాత ఇక మా బుచ్చిబాబు, ఉప్పిన బుచ్చిబాబు, రామ్ చరణ్ తోటి దాంట్లో కూడా కమిట్ అయ్యావా? కమిట్ ఇంకా బిగిన్ కాలేదు. ఓకే, మొన్న పిలిపించి చెప్పాడు క్యారెక్టర్. అట్లాగే మంచి సినిమాలు ఉన్నాయి చేతిలో, మంచి పాత్రలు ఉన్నాయి. శంకర్, ఇంకో విషయం, దిల్ రాజు గారిది శంకర్ సినిమా ఒకటి రామ్ చరణ్ది, అందులో ఏదో చిన్న క్యారెక్టర్ ఉన్నారు, గేమ్ చేంజర్ దాంట్లో కమిట్ అవ్వాలి. రేపు 8వ తారీఖున ఇచ్చేది. ఓకే, 8 నుంచి ఉందా షూట్? ఉందా? 8 నుంచి ఉంది. అది కమిట్ అవ్వాలి. అట్లా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళ్ అయితే ఒక వీటి కోసం అని చెప్పేసి డేట్లతో తమిళ్ 2 సినిమాలు వదిలేసాయి ఇప్పుడు మళ్ళీ. అవునా? సినిమాలు వేసాను. ఇప్పుడు సుహాస్తో ఒక సినిమా డైరెక్టర్ బాలాజీ అని చెప్పేసి తమిళ కుర్రోడు తెలుగు సినిమా చేస్తున్నాడు. సుహాస్ తోటి తెలుగు తమిళ 2. అతను కథ ఏదో చెప్పడానికి వస్తున్నాడు 2-3 రోజులు చెన్నై నుంచి. తమిళ ఇంకో కుర్రోడు కూడా ఉన్నాడు, అతని పేరేంటి, బాలమురుగన్ ఏదో ఉంది. అతను సరేలే బారండి. సో ఫస్ట్ టైం మొత్తానికి పవన్ కళ్యాణ్ తోటి చేస్తున్నావు.